హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అభిశ్రీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏంటంటే టమాటా కర్రీ ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నాను. చూడండి, చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అవ్వగానే ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు చిటపట అనగానే అందులో కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వాలి అంటే అందులో సాల్ట్ వేసుకోవాలి. ఇది అందరికీ తెలిసిన విషయమేనండోయ్, కానీ నేను మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా. ఆనియన్స్ కొంచెం ఫ్రై అవ్వగానే అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. అల్లం వేసిన తర్వాత అల్లం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి. టమాటా ముక్కలు వేసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకొని అందులో కొంచెం కొత్తిమీర పుదీనా తరుగు వేసుకోవాలి. కొత్తిమీర పుదీనా తరుగు వేసుకున్న తర్వాత బాగా కలిపి మూత పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు టమాటోస్ అస్సలు ఉడకట్లేదు కదండి, కొంచెం ఇట్లా గంటెతోటి మెదుపుకున్నామంటే మంచి గ్రేవీ లాగా వస్తుంది మనకి. ఇలా బాగా కలిపి మూత పెట్టుకొని ఇంకొక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. 5 మినిట్స్ మగ్గిన తర్వాత ఇందులో సరిపడినంత కారం, మసాలా వేసి బాగా కలుపుకొని మూత పెట్టి కారం పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత మనం మూత తీసి చూసారు కదా ఆయిల్ ఎలా పైకి వచ్చిందో. అంతేనండి, చాలా సింపుల్ అండ్ ఈజీగా టమాటా కర్రీ చేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం కొత్తిమీర పుదీనా తరుగు పైన వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ కర్రీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.